హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు మన పెరట్లోని వామాకు బజ్జీలు వేసుకోబోతున్నాము. ఈ వామాకుతో బజ్జీలు వేసుకుంటే వా అరుగుదల, గ్యాస్ ఉండదు. అరుగుదలను పిల్లలకైనా పెద్దవాళ్ళకైనాను గ్యాస్ ఏమి ఉండదండి. అరుగుదల వామాకుతో బజ్జీ చాలా చాలా రుచిగా ఉంటుంది. మనం ఎప్పుడైనా బజ్జీలు తినాలనిపించినప్పుడు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు ఇట్లా ఈజీగా మన పెరట్లోనే వామాకు కోసుకుని ఈజీగా వామాకుతో బజ్జీలు వేసుకోవచ్చు. చాలా చాలా రుచిగాను ఉంటాయి, అరుగుదల ఉంటుంది, గ్యాస్ రాకుండాను ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయొచ్చు. వారానికి ఒకసారి రెండు సార్లు ఇట్లా మన పెరట్లోని వామాకుతో బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటాయి. వామాకు కాడతో కట్ చేసుకుని ఈ వామాకును శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. టిష్యూ పేపర్ కానీ క్లాత్ కానీ పెట్టి ఆకు పట్టుకొని శుభ్రంగా తుడుచుకోవాలి. ఎందుకంటే తడాకు వేసుకుంటే ఆయిల్లో వేయంగానే చిటపటమంటది. అందుకని శుభ్రంగా తుడుచుకోవాలి. దీనికి నేను 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. ఇట్ట శనగపిండి జల్లెడ పట్టుకున్న పిండి 2 కప్పులు తీసుకుని 1 స్పూన్ వరిపిండి వేసుకున్నాను. ఎందుకంటే మెత్తగా లేకుండా కొంచెం కరకరలాడటానికి. ఒక స్పూను వాము, 1 స్పూన్ సాల్టు, హాఫ్ స్పూను పసుపు, 1 స్పూనున్నర కారము. వాము కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, 4 రెబ్బలు సన్నగా తరిగిన కరివేపాకు, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే కొంచెం కొంచెం వాటర్ పోసి ఇటు పలసనా కాదు చిక్కనా కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకుని చిటికెడంత సోడా ఉప్పు కూడా వేసుకుంటే బాగా పొంగుతాయి. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే ఆయిల్ తెస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని వామాకు పెద్ద పెద్ద కనుక ఒక్కొక్కటి వేసుకుని ఇట్లా గ్లాసులో పిండి కలుపుకున్నాక గ్లాసులో పోసుకుని గ్లాసులో ముంచేస్తే ఆకు మొత్తానికి పిండి బాగా పట్టిద్ది. ఒక్కొక్కటి వేసుకుని తిరగాబార్లా కాల్చుకోవాలి. ఎక్కువ సెగ పెట్టుకొని మీడియంలో పెట్టుకుని చూడండి ఇట్లా గ్లాసులో పిండి పోసుకుని ఒక్కొక్కటి ఇట్లా మునగార ముంచితే ఆకంతా కూడా పిండి బాగా పట్టింది. ఈ వామాకు బజ్జీలు వేసుకోవటం చాలా ఈజీ అండి. తింటుంటే కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి. ఆనియన్ పెట్టుకుని పక్కన తింటుంటే ఎంత రుచిగానో ఉంటాయి ఈ వామాకు బజ్జీలు. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇయ్యనండి వామాకు బజ్జీలు, మా పెరట్లో వామాకు చెట్టును వామాకు బజ్జీలు. ఎప్పుడప్పుడు ఇట్ట వారానికి ఒకసారి 2 సార్లు ఈజీగా వేసుకోవచ్చు. అసలు తింటుంటే వామాకు బజ్జీ ఎన్ని తినాలనిపించేటట్టు ఉండే అంత బాగుండే. మనం మామూలు బజ్జీలు తిన్నామనుకోండి గ్యాస్ వస్తుంటుంది. ఈ వామాకు బజ్జీలు ఎప్పుడు తిన్నా కూడా బాగుంటాయి. మీరు కూడా